డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో స్పెషల్ బీఎడ్ అండ్ ఓపెన్ బీఎడ్కి సంబంధించిన రిజల్ట్స్ మనకు నిన్న అనౌన్స్మెంట్ చేశారండి. సో ఇంకా ఎవరైతే చూసుకోలేరో మీరు చూసుకోండి. సో వీడియోలో కంప్లీట్గా మీరు ఏవైతే కమెంట్ సెక్షన్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు, సో అందులో నుంచి కొన్ని పిక్ చేసి ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో దట్ మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ కావచ్చు, సీట్ అలాట్మెంట్ కావచ్చు, కట్ ఆఫ్స్ కావచ్చు, సో ఈ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ వాటికి సంబంధించిన డౌట్స్ కావచ్చు, అన్నీ ఇందులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు సీట్ అలాట్మెంట్. సో సీట్ అలాట్మెంట్లో మనకు ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయండి. సో కొంతమంది స్టూడెంట్స్ అన్లిమిటెడ్ సీట్స్ అనుకుంటున్నారు. ఓపెన్ బీఎడ్ కావచ్చు, స్పెషల్ బీఎడ్ కావచ్చు, ఫిక్స్డ్ సీట్స్ ఉంటాయి. 500 సీట్స్ ఇక్కడ, 500 సీట్స్ మొత్తం. ఓపెన్ బీఎడ్లో 500 ఉంటాయి, స్పెషల్ బీఎడ్లో 500 ఉంటాయి. సో ఇప్పుడు స్పెషల్ బీఎడ్లో మనకు 3 స్పెషలైజేషన్స్ ఉంటాయి. విజువల్ ఇంపైర్మెంట్, మనకు విజువల్ ఇంపైర్మెంట్ ఉంటుంది, హియరింగ్ ఇంపైర్మెంట్, ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ. అండ్ ఎవరైతే ఈ ఓపెన్ బీఎడ్లో చేద్దాం అనుకుంటున్నారో మనకు 4 మెథడ్స్ ఉంటాయి. సో మ్యాథ్స్ మెథడాలజీ, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్, సోషల్ సైన్స్. సో ఇది ఫస్ట్ పాయింట్, బేసిక్ పాయింట్. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, కాకపోతే కొత్త మంది ఎవరైతే కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నారు ఫాస్ట్గా. సో ఇవి మెయిన్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు ర్యాంక్ కార్డ్స్ నేను రిలీజ్ చేశారు కదా. సో ర్యాంక్ కార్డ్ అనేది ఎలాంటి స్పెషలైజేషన్ యాడ్ చేసి ర్యాంక్స్ ఇవ్వలేదు. జస్ట్ మీ మార్క్స్ ఎంతైతే ఆప్టైన్ చేశారో దానికి సంబంధించిన ర్యాంక్ మాత్రం ఇచ్చారు. ఇందులో రిజర్వేషన్ అప్లై చేసి ర్యాంక్ ఇచ్చారా, లేదంటే స్పెషల్ కేటగిరీ లైక్ ఇప్పుడు స్పెషల్ బీఎడ్లో కొంతమందికి పిహెచ్ సర్టిఫికేట్ కావచ్చు, స్పెషల్ డిఎడ్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మార్క్స్ యాడ్ చేస్తారా, మార్క్స్ యాడ్ చేసి ఇచ్చారా, అట్లేం లేదు. వితౌట్ ఎనీ రిజర్వేషన్, వితౌట్ ఓన్లీ మార్క్స్ బేస్ మీదే మనకు ర్యాంక్స్ ఇస్తారు. కౌన్సిలింగ్లో మీకు రిజర్వేషన్ అప్లై అవుతుంది. ర్యాంక్ కార్డ్లో జస్ట్ మీ మార్క్స్కి ఎంత వచ్చింది స్టేట్ వైడ్గా. సో ఓపెన్ బీఎడ్లో స్టేట్ వైడ్ మీ ర్యాంక్ ఎంత ఉంది, మనకు స్పెషల్ బీఎడ్లో మీ స్టేట్ ర్యాంక్ ఎంత ఉంది. అండ్ మనకు రెస్పాన్స్ షీట్స్ వచ్చినప్పుడు కొంతమందికి ఒక 1 మార్క్ పెరగడం జరిగింది, కొంతమందికి 1 మార్క్ డిక్రీజ్ అవ్వడం జరిగింది. సో మనకు రెస్పాన్స్ షీట్స్ ఏవైతే ఉన్నాయో ఒక 1 మార్క్ కొంతమంది తగ్గింది, కొంతమందికి ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు ఏవైతే మీకు ర్యాంక్ కార్డ్లో ఉన్న మార్క్స్ మాత్రం ఫైనల్ మార్క్స్. సో వాటి మీదే ఇప్పుడు కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో 1 మార్క్ చేంజ్ అయినా కూడా ఒక 200, 150 ర్యాంక్స్ చేంజెస్ వచ్చాయి. సో ఇవి మెయిన్ పాయింట్. ర్యాంక్ కార్డ్ ఏదైతే ఉందో దాని మీద ఉన్న ఫైనల్. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ స్పెషల్ రిజర్వేషన్కి సంబంధించిన కొంతమంది అప్లై చేసేటప్పుడు కొన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసాము, కాకపోతే మనకు డిస్ప్లే కాలేదన్నారు. సో ఎగ్జాంపుల్ పిహెచ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఉంటారు, అంటే పిహెచ్ వాళ్ళు. అండ్ కొంతమందికి పేరెంట్ విత్ చైల్డ్ డిసెబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో ఎవరైతే మ్యారీడ్ మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, మీ పిల్లలు ఏమన్నా ఈ డిసెబిలిటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తారు. సో అలాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే సెల్ఫ్ పిహెచ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా మీకు రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా సర్టిఫికేట్. సో ఎవరైతే ఈ స్పెషల్ ఎడ్యుకేషన్లో చేసిన డిప్లొమా సర్టిఫికేట్స్కి మాత్రమే వాళ్ళు వెయిటేజ్ ఇస్తారు. సో కొంతమంది డిఎడ్ చేసిన వాళ్ళు, నార్మల్ డిఎడ్ చేసిన వాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్లు ఇవ్వరు. మీకు ఓపెన్ బీఎడ్లో సర్టిఫికేట్ కావాలి, అందులో కావాలి. ఈ స్పెషల్ ఎడ్యుకేషన్లో డిఎడ్ సర్టిఫికేట్తో ఏం యూజ్ ఉండదు. ఇది ఫస్ట్ పాయింట్. సో స్పెషల్ బీఎడ్లో మీకు పిహెచ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు మీ రిజర్వేషన్లో టాప్ ఉంటే వస్తారు. అండ్ ఎవరికైతే మీ పిల్లలకు ఈ డిసెబిలిటీ ఉన్న సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకు కూడా వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. లేదు కొంతమంది స్పెషల్ ఎడ్యుకేషన్లో డిప్లొమా సర్టిఫికేట్ 1 ఇయర్ డిప్లొమా కావచ్చు, 2 ఇయర్ డిప్లొమా కావచ్చు చేసిన మీకు వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్లో సీట్ అలాట్మెంట్ అప్పుడు క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు మీకు. ఇప్పుడు ర్యాంక్ కార్డ్ కావచ్చు, దాని బేస్ మీద మీకు ర్యాంక్ అట్లేముండదు, మార్క్స్ బేస్ మీదే మీకు ర్యాంక్ వచ్చింది. సో ఇవి మెయిన్ పాయింట్స్. అండ్ నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్. సో ఎక్సెప్ట్ తెలంగాణ మీరు వేరే స్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు మనకు జనరల్ కేటగిరీలో టాప్ ఉంటేనే మీకు మీకు సీట్ రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మనకు ఒక టాప్ 100 కావచ్చు, టాప్ 50, టాప్ 75. సో అందులో కూడా కొద్దిగా ఉమెన్కి వేరు ఉంటుంది, మెన్కి వేరు ఉంటుంది. సో ఎవరైతే ఓపెన్లో వేరే స్టేట్ నుంచి రాసిన వాళ్ళు ఉంటారో మీకు టాప్ 100లో వస్తే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎడిట్ ఆప్షన్. సో కొంతమంది మనకు హాల్ టికెట్స్ రిలీజ్ అవ్వగానే నేను ఆల్రెడీ చెప్పాను, ఏమన్నా బేసిక్ డీటెయిల్స్ కావచ్చు, క్యాష్ డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే త్వరగా మీరు ఎడిట్ చేసుకోండి, లైక్ మెయిల్స్ చేయండి. సో అప్పుడు చేయని వాళ్ళు ఇప్పుడు కూడా మీరు చేసుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి కొంతమంది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారు. సో వాళ్ళకు ఓసీ అని పడ్డది అంటారు. సో యాజ్ పర్ రూల్ మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కౌన్సిలింగ్లో వస్తుంది. ఇప్పుడు మీకు మీరు ఈడబ్ల్యూఎస్ అయినా ఓసీ కిందనే ఉంటారు. సో మీకు కౌన్సిలింగ్లో ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన 10% రిజర్వేషన్ అక్కడ వస్తుంది, ఇప్పుడు ఓసీ అనే పడుతుంది. సో మీరేం టెన్షన్ పడకండి. సో నెక్స్ట్ ఎనీ మిస్టేక్
మీ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్, ఏమన్నా హాల్ టికెట్, మీ కొంతమంది అయితే డిగ్రీ ఆర్ బీటెక్కి సంబంధించిన దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ కూడా మిస్టేక్స్ చేస్తారు. సో ఎనీ మిస్టేక్స్ ఉన్న వాళ్ళు మీరు ఏం చేయండి అంటే మనకు అఫీషియల్ వెబ్సైట్లో మెయిల్ ఉంటుంది. సో ఆ మెయిల్కి మీ యొక్క డీటెయిల్స్ మెయిల్ చేయండి. సో ఇక్కడ info.drbrao@gmail.com. సో దీనికి మీరు మెయిల్ చేయండి. సో మీ మిస్టేక్స్ ఏమైతే మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ మీరు మెయిల్ చేయండి. సో ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ సర్టిఫికేట్ హాల్ టికెట్ నెంబర్ మిస్టేక్ అయిందా అది మెయిల్ చేయండి. లేదంటే మీ క్యాస్ట్ ఎస్సీ అయితే ఎస్టీ పెట్టారా, లేదంటే వేరే క్యాస్ట్ ఏదన్నా పెట్టారా అవి కావచ్చు. లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా దానికి సంబంధించిన డౌట్స్ అన్నీ మెయిల్ చేయండి. సో మెయిల్ చేసేటప్పుడు ఫస్ట్ మీ నేము, మీ యొక్క అప్లికేషన్ నెంబర్, మీరు ఏదైతే అప్లై చేస్తారో అప్లికేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క ర్యాంక్ కార్డు, ర్యాంక్ ఎంత వచ్చింది, మీ నేము, అన్ని డీటెయిల్స్ రాసి దానికి రిలవెంట్ అయిన డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేయాలి. సపోజ్ మీ డిగ్రీ మిస్టేక్ ఉంటే డిగ్రీకి సంబంధించిన డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి. సపోజ్ ఏమన్నా డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ అయితే డేట్ ఆఫ్ బర్త్. సో మిస్టేక్కి సంబంధించిన ప్రూఫ్, ఒరిజినల్ ప్రూఫ్ కూడా మీరు అటాచ్ చేయాలి. ఫైల్ అటాచ్ చేసి డీటెయిల్గా రాయండి, నా మిస్టేక్ ఇది, సో యాక్చువల్గా నా క్యాస్ట్ ఇది, కాకపోతే అప్పుడు నేను బై మిస్టేక్గా ఇది ఎంటర్ చేశాను. సో డీటెయిల్గా ఏదైనా డీటెయిల్గా రాసి వాళ్ళకి సెండ్ చేయండి. సపోజ్ ఎడిట్ చేస్తా అనుకుంటే ఛాన్సెస్ ఉన్నాయంటే ఎడిట్ చేస్తారు వాళ్ళే, ఎందుకంటే హాల్ టికెట్ రిలీజ్ అయినప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను. సో ఏమన్నా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత మీకు వెబ్ కౌన్సిలింగ్లో అవే ఆటోమేటిక్గా సిస్టమ్ జనరేట్ చేసి అవే ఇస్తాయి డీటెయిల్స్. సో ఇప్పుడు ఎడిట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఇస్తారా ఎవరో తర్వాత విషయం, కాకపోతే మీరు మెయిల్ చేయండి. సో మెయిల్ చేస్తే వాళ్ళ నుంచి రిప్లై వస్తే ఛాన్సెస్ ఇస్తారు, లేదంటే అవే ఉంటాయండి. సో మళ్ళీ మీరు సీట్ అలాట్మెంట్ తర్వాత మీరు అప్పుడు ప్రూఫ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఒరిజినల్స్ చూపిస్తారు కదా. సో ఇప్పుడు ఏమైనా ఛాన్సెస్ ఉంటే మీరు ఎడిట్ చేసుకోవడానికి మీరు మెయిల్స్ చేయండి. స్పెషల్ రిజర్వేషన్ లైక్ పిహెచ్ కావచ్చు, ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్, సో ఇలాంటి స్టూడెంట్స్ మీకు వెబ్ కౌన్సిలింగ్, సో వెబ్ కౌన్సిలింగ్లో మీకు రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏవైతే ర్యాంక్స్ ఉన్నాయో జస్ట్ మీ యొక్క మార్క్స్ ఆధారంగా ర్యాంక్ వచ్చింది. సో ఈ వీక్లో కావచ్చు, ఒక 10 days లోపు ఎప్పుడైనా మనకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఎలిజిబుల్ స్టూడెంట్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. స్పెషల్ బీఎడ్ కావచ్చు, ఓపెన్ బీఎడ్కి సంబంధించింది. సో ఎవరైతే ఏ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారో ఆ ఎగ్జామ్కి సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అక్కడ మీరు మీ యొక్క డేటా, పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఈ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఓపెన్ బీఎడ్ వాళ్ళు ఓపెన్ బీఎడ్కి సంబంధించిన మెథడాలజీస్, స్టడీ సెంటర్స్, స్పెషల్ బీఎడ్ వాళ్ళు స్పెషల్ బీఎడ్కి సంబంధించిన స్పెషలైజేషన్ స్టడీ సెంటర్స్. సో అప్పుడు మీకు ఎవరైతే ఈ స్పెషల్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉంటారో మీకు వెయిటేజ్ కావచ్చు, రిజర్వేషన్ కావచ్చు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీ సర్టిఫికేట్స్ అన్ని చూసి సో మీకు అక్కడ రిజర్వేషన్ ఇస్తారు. సో ఈ విధంగా మనకు సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. సో మెయిన్గా ర్యాంక్ తర్వాత మీ కేటగిరీ, సో మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటే మీకు ఈజీగా సీట్ వస్తుంది. సో నెక్స్ట్ ఎవరికైతే కొద్దిగా పెద్ద ర్యాంక్ ఉన్న, మీకు ఏమన్నా పిహెచ్ సర్టిఫికేట్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, స్పోర్ట్స్, క్యాప్ సర్టిఫికేట్ కావచ్చు, లేదంటే ఎవరైతే ఈ స్పెషల్ ఎడ్యుకేషన్లో డిప్లొమా కోర్సెస్ చేసిన వాళ్ళు, లేదంటే మీ పిల్లలకి డిసబిలిటీ ఉన్న సర్టిఫికేట్, అలాంటి పేరెంట్స్కి సో కొద్దిగా ఎక్కువ పెద్ద ర్యాంక్ ఉన్న రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మెయిన్గా మనకు ప్రీవియస్ వీడియోలో 2021కి సంబంధించిన కట్ ఆఫ్ వీడియో చేస్తానండి. సో అందులో చూడండి, చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో మీరు అప్లై చేసిన తర్వాత మీ ఎవరైతే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉంటారో దానికి సంబంధించిన డేటా ఇస్తారు. సో ఆ డేటాలో మన కేటగిరీలో మనం ఎంత ర్యాంక్ ఉన్నాం అది చూసుకోవచ్చు. ఎందుకంటే స్టేట్ వైడ్గా స్పెషల్ బీఎడ్, ఓపెన్ బీఎడ్కి సంబంధించిన ఎలిజిబుల్ స్టూడెంట్స్ లిస్ట్ పెట్టవచ్చు. సో అందులో మీ కేటగిరీలో మీ ర్యాంక్ ఎంత ఉంది, ఆ విధంగా మీరు కొద్దిగా మీ కేటగిరీలో టాప్ ఉంటే అప్పుడు మీకు ఈజీగా ఈ స్పెషల్ బీఎడ్ కావచ్చు, నార్మల్ బీఎడ్లో మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అక్కడైతే మోస్ట్లీ ఫస్ట్ ఫేజ్ కాబట్టి కొద్దిగా హెవీ కట్ ఆఫ్స్ ఉంటాయి. సో ఒక 1000 మెన్స్కి అయితే ఒక 1000, ఫీమేల్స్కి అయితే ఒక 2000 బిలో. అండ్ ఎవరికైతే ఈ స్పెషల్ డిఎడ్ ఆర్ డిప్లొమా కోర్సెస్ కావచ్చు, ఏమైనా స్పెషల్ ఎడ్యుకేషన్లో చేసిన వాళ్ళకు ఒక 2500. అండ్ ఈ పిహెచ్ కావచ్చు, ఇలా పిహెచ్, ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్, సో ఎక్కువ స్టూడెంట్స్ ఉండరు కాబట్టి ఆ కేటగిరీలో మీరు టాప్ ఉన్నారు అనుకోండి, అంటే కొందరికి పిహెచ్ కూడా ఎక్కువ మంది ఉండొచ్చు, అందులో మీరు టాప్ ఉంటే సో మీకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా మీకు ఒక 3000 బిలో ఉన్న మీకు సీట్ రావడానికి ఈజీగా ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఆ పీడిఎఫ్ చూడండి, ఆ పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, మళ్ళీ రీపోస్ట్ చేస్తాను, సో దట్ మీరు ఒకసారి చూడండి. సో మనకు వెబ్ కౌన్సిలింగ్లో మీ యొక్క డేటా మొత్తం పీడిఎఫ్ లాగా ఇస్తే అప్పుడు ఈజీగా మీ క్యాస్ట్లో మీకన్నా టాపర్స్ ఎంతమంది ఉన్నారు, మనకు సీట్స్ ఓపెన్ బీఎడ్లో 500 ఉన్నాయి, స్పెషల్ బీఎడ్లో 500 ఉన్నాయి కాబట్టి
చాలా హెవీ కట్ ఆఫ్స్ ఉంటాయి. సో ఒక 1000 బిలో ఉన్న వాళ్ళైతే చాలా సేఫ్, కొంతమందికి 500 బిలో వచ్చిన వాళ్ళు అయితే ఇంకా సేఫ్. సో ఫస్ట్ ఫేజ్లో అందరూ సీట్ వచ్చిన వాళ్ళు కూడా కొందరు జాయిన్ అవ్వరు, కొందరికి మంచి ర్యాంక్ వచ్చినా కూడా వాళ్ళు వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయరు. సో మీకు ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉంది ఓపెన్ బీఎడ్ కావచ్చు, స్పెషల్ బీఎడ్ కావచ్చు, మీకు పెద్ద ర్యాంక్ వచ్చినా అందరూ వెబ్ కౌన్సిలింగ్కు పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు టాప్ 10లో ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళు జాయిన్ అవ్వరు. సో అలా అని 1000 ర్యాంక్ ఉన్న వాళ్ళకు కూడా సీట్ వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళ కేటగిరీలో టాపర్స్ ఎవరు జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ కింద ర్యాంక్ వాళ్ళకి ఇస్తారు కాబట్టి సో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. మీరు ఓపెన్ బీఎడ్ కావచ్చు, స్పెషల్ బీఎడ్స్ ఎవరైనా కానీ మీకు క్వాలిఫై అయిన వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే స్పెషల్ బీఎడ్ చేస్తా, ఓపెన్ బీఎడ్ చేస్తా అనుకున్న వాళ్ళు మ్యాండేటరీగా మనకు నోటిఫికేషన్ వస్తాయి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, వాళ్ళు వెరిఫై చేస్తారు, ఎలిజిబుల్ లిస్ట్ ఇస్తారు, మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఫేజ్ 1లో ప్రతి కేటగిరీలో టాపర్స్ని వాళ్ళకి సీట్ అలాట్మెంట్ చేస్తారు, ఒక 500 స్టూడెంట్స్ని. దాని తర్వాత 500 స్టూడెంట్స్ మీకు సీట్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఫీ పేమెంట్ చేయాలి. ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ చేసిన వాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. సీట్ వచ్చి కూడా ఫీజు పేమెంట్ చేయకపోతే ఫస్ట్ ఫేజ్లో సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆ సీట్ ఎవరైతే కాలేజ్కి వెళ్ళని వాళ్ళు అండ్ ఎవరైతే రిమైనింగ్ సీట్స్ అన్నీ ఫేజ్ 2కు ఉంటాయి. మళ్ళీ ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మళ్ళీ ఫేజ్ 2లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది, జస్ట్ వెబ్ ఆప్షన్స్ మాత్రం పెట్టుకోవాలి, మళ్ళీ సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సో అప్పుడు కూడా వెళ్ళకపోతే ఫేజ్ 1 ఫేజ్ 2కి సంబంధించిన అన్ని సీట్స్ మళ్ళీ ఒక ఫేజ్ 3 కావచ్చు, లేదంటే స్పాట్ అడ్మిషన్స్ పెట్టవచ్చు. సో మెయిన్గా వాళ్ళు అన్ని సీట్స్ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఈ విధంగా మన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇప్పుడే మన డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మన 2021కి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో మళ్ళీ పోస్ట్ చేస్తాను. సో దట్ మీ కేటగిరీ కట్ ఆఫ్స్ ఎట్లున్నాయి, సో ఎట్లా ఇస్తారు మనకు పీడిఎఫ్స్ కావచ్చు, మనకు సీట్ అలాట్మెంట్ ఎట్లా జరుగుతుందో అదొక ఐడియా వస్తుంది. సో దానికి సంబంధించిన పీడిఎఫ్ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో మీకు మన డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.